ఆగను ఆగదు. ఓకే, అయితే మీరు అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పారు, ఒక్కటే చెప్పలేదన్నారు. వ్యాప్కోస్ కోసం 5.97 కోట్లు కట్టారా ఇచ్చారా లేదా అంటే తెలీదు అని చెప్పారు. అంటే నాకు ఆ నంబరు ఆ డేట్ నాకు ఐడియా లేకుండే, మీరు అడిగితే నేను తప్పకుండా పంపిస్తా అని చెప్పచ్చు, పంపిస్తాను. మిగతా అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్పారు, దీనికి ఒక్కటే దానికి లేదు అని చెప్పారని చెప్పారు. తర్వాత వాళ్ళు 1,00,000 కోట్ల గురించి మాట్లాడుతున్నారు కదా, 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి మాట్లాడుతున్నారు. 500 కోట్ల రూపాయలు నాకు గుర్తులేదు కాబట్టి చెప్పలేదు. 5 కోట్లే ఉన్నట్టుంది. భరత్ గారు ఒక మాట, నేను వీళ్ళని ఎందుకు వేయడానికి, వాళ్ళని ఎందుకు వేసుకురావడానికి, లేదా అంతకుముందు వాళ్ళతో 20 సంవత్సరం సంబంధం ఉంది కాబట్టి మెత్తకుండా ఈ పిచ్చి మాటలు బంద్ చేసి, ఇవాళ నేనేమన్నా తెలుసా అండి, మీరు అంతకు ముందు కూడా విద్యుత్ కొనుగోలు విషయంలో కమిషనర్ అంటే వేసిండ్రు, మీరు అంతకు ముందు ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో ప్రగల్భాలు పలికిండ్రు, ఇంకా ఏదేదో చేస్తా అని చెప్పిండ్రు, ఇంతవరకు ఏం జరగలేదు. ఇప్పుడు దీని విషయంలో కూడా నువ్వు కమిషన్ వేసి ఇప్పటికే 6 సార్లు అయిపోయింది ఎక్స్టెన్షన్, 7వ కూడా ఇచ్చినావు, సంవత్సరాలు గడిచిపోయింది, 3 నెలల్లో చేస్తా అన్నది సంవత్సరాలు గడిచిపోయింది. అసలు నీ ఉద్దేశం ఏంది? కేవలం బట్టగాల్చి మీదేసి పబ్బం గడుపుకునే చిల్లర ప్రయత్నం చేస్తున్నావా? ఇవాళ నువ్వు ఇచ్చిన మాటలు అమలు కాక ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయి దీని మీద బతకాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, లేదా నిజంగా రిపోర్ట్ తీసుకొచ్చి దాంట్లో బాధ్యులైన వాళ్ళు ఎవరో పనిష్మెంట్ చేయదలుచుకున్నావా? నువ్వు చెప్పాల్సి ఎక్కడ ఉన్నది. తప్పించుకుంటా అనుకుంటున్నావు, తప్పించుకోలేవు, గుర్తుపెట్టుకోండి. మీ అంచర్లు అంటూ ఈటెల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా ఉండేందుకోసం ఈ కమిషన్ తోటి ఈటెల అయిందని పిలిపించారని చెప్పి. మా పార్టీకి అంత బలహీనంగా ఉండదు భరత్, నేను గంత బలహీనంగా లేను, మా పార్టీ కూడా గంత బలహీనంగా ఉండదు. అయితే నేను గంత పవర్ మాంగని కాదు భరత్ గారు, నీకు తెలుసు నేను ఏం తక్కువ అనిపించిన భరత్ గారు. నేను 2002లో పార్టీలో జాయిన్ అయినప్పటి నుంచి 2021 వరకు అన్ని పొజిషన్, జిల్లా అధ్యక్ష పదవి చేసిన, నేను రాష్ట్ర లెవెల్లో పనిచేసిన, 4 పిల్లర్లలో ఒక పిల్లర్ గా పనిచేసిన, 2 సార్లు పార్టీ ఫ్లోర్ గా పనిచేసిన, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన, కష్టకాలంలో ప్రజలంతా ఏడుస్తున్నప్పుడు కరోనా మంత్రిగా పనిచేసిన, మళ్ళీ ఎంపీగా పనిచేసిన, గిన్ని పదవులు అనిపించిన నాకు ఇక గిది కావాలి గది కాక చిన్నగా ఉంటుంది నా భరత్ గారు. ప్రజలు నిజంగా అవకాశం ఇస్తే, పార్టీ నిజంగా అవకాశం ఇస్తే పనిచేస్తాను నేను సైనికుల్లాగా, గంట పవర్ మాంగని కాదు భరత్ గారు. నేను ఒక మాట చెప్పిన, నేను ఒక ఎథిక్స్ వాల్యూస్ తో కూడుకున్నవాడిని కదా భరత్ గారు. నీకు తెలిసి నన్ను 25 ఏళ్ళలో మీరు చూస్తాను ఢిల్లీలో గానీ ఇక్కడ గానీ, నేను గంత పవర్ మాంగర్స్మా లేనోడికి తెలుస్తుంది. ఇలా ఎమ్మెల్యే కారణం తెలిస్తే ఎమ్మెల్యే కావాలని చెప్పి, మంత్రి కారణం తెలిస్తే అన్ని అనుభవించిన తర్వాత ఉద్యమ సందర్భంలో 2 సార్లు ఆ పార్టీకి ఫ్లో లీడర్ గా చేసిన అనుభవం ఉన్నది. నా ఉపన్యాసాలు ఇప్పటికి కూడా ఉంటాయి చూడండి. రాజశేఖర్ వర్సెస్ నేను, రోషేఖర్ వర్సెస్ నేను, కిరణ్ కుమార్ రెడ్డి గారు వర్సెస్ నేను, నా ఎన్ని ఉపన్యాసాలు ఉంటాయి చూడండి. ఇలా తెలంగాణ తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎక్కడ తల పెట్టుకుంటావు రాజేంద్ర అన్నాడు. రూపాయి కూడా ఇచ్చేది లేదని కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు. ఇవన్నీ అసెంబ్లీలో. భరత్ గారు, నా వయసుకి నాకు తెలంగాణ గర్భంలో, తెలంగాణ ప్రజల ఉదయాల్లో దక్కాల్సినంత చోటు దక్కింది భరత్ గారు. టాప్ పోస్ట్ ఉంటుంది కదా, చీఫ్ మినిస్టర్ చేయాలని ఉంటది కదా అన్ని చేసినప్పుడు. అరే మనం అనుకుంటే ఇద్దా భరత్ గారు? నేను అనుకుంటే కాదండి, ప్రజలు అనుకోవాలి. ఒక్కోసారి పార్టీ అనుకుంటే కూడా కాదు, ప్రజలు భారతీయ జనతా పార్టీ గెలిపించాలని చెప్పి అనుకుంటే, మా పార్టీ మళ్ళీ గీన ముఖ్యమంత్రి చేయాలనుకుంటే అప్పుడైతే తప్ప ఈ 2 సింక్రనైజ్ కాకుండా ఇట్లా గారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు అయితే రాండి భరత్ గారు. ఇప్పుడు ఉంటుందా? మరి ప్రజాస్వామికమైన పార్టీ కదా. ఇప్పుడు మీ విచారణ అయిన తర్వాత కాంగ్రెస్ అంతా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్తున్నారంటే, కేసీఆర్ ను డిఫెండ్ చేశారు ఈటెల రాజేందర్, వీళ్ళు ముగ్గురు ఒకటే అనుకున్నారని చెప్పి కొద్దిసేపటి క్రితం నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అయినాయి. అవగాహన ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు, బిజినెస్ తెలిసినోడు మాట్లాడు, అట్లా మాట్లాడు. వీళ్ళది కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి వీళ్ళన్ని ఎవరు చెప్తుండో, ఎవరు సలహా ఇస్తుండో వీళ్ళు కానీ అన్ని రంగాల్లో విఫలమైంది కాబట్టి, వీళ్ళకు ప్రజాక్షేత్రంలో ఎలిసిపోయింది కాబట్టి, వీళ్ళకి ప్రజల మద్దతు పోతుంది కాబట్టి, పిచ్చి లెక్కలు పిచ్చితనంతో ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తుంది తప్ప, మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, మీరు గీంకారాలు పెట్టినప్పటికి కూడా మీకు ప్రజాక్షేత్రంలో నీకు మద్దతు వచ్చే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకోండి. మేము 100% భారతీయ జనతా పార్టీ గారి బీఆర్ఎస్ పొందబెట్టాలి, మేము కాంగ్రెస్ పార్టీ కూడా పొందబెట్టాలి. మేము అనుకోవట్లే పొందబెట్టాలని చెప్పి. ప్రజలు ఏమనుకుంటున్నారు? 9.5 సంవత్సరాలు పాలించిన ఈ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇవాళ 18 నెలలుగా పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళ నైజం ఏందో, వీళ్ళ కథ ఏందో మాకు అర్థమైపోయింది కాబట్టి 2 పార్టీల బొంద పెట్టాలి.
అది బీజేపీతో మాత్రమే సాధ్యమైందని చెప్పి వాళ్ళు అంటారు కాబట్టి ఒక కర్తవ్యంలో మేము ఉన్నాం భరత్ గారు. బీఆర్ఎస్ మీద ఎందుకు తక్కువ తిడుతున్నారు ఈ మధ్య? ఇదివరకు బాగా బీఆర్ఎస్ తిట్టేవాళ్ళు ఇప్పుడు తిట్టట్లేదని అంటున్నారు. ఇవాళ అధికారం ఉన్నవాడు ఎవరండి? ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే నిన్న కూడా చెప్తుండు కాంగ్రెస్ పార్టీ నాయకుల కాళ్ళు మొక్కుతాడు ఇందిరమ్మ ఇల్లు. నీ అబ్బాయి జాగిరా కొడుకా ఏం మాట్లాడుతున్నావు అంటున్నాను నేను. ఇలా కాంగ్రెస్ పార్టీ మా దగ్గర ఇల్లు కలిపోతే ఇగో నువ్వు పోయి కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాళ్ళు మొక్కుపో నీకు ఇత్తడు పో అంటారు. నీ అబ్బాయి జాగిరా, ఇది రికార్డు ఉంది మా దగ్గర. ఇట్లాంటివన్నీ కూడా నీ కమిటీలు వేసుకొని నువ్వు చేస్తున్నావు, నీ జాగిరి కాదు కదా. 10% ఇస్తే నువ్వు బిల్లులు ఇస్తావు, నీ జాగిరా ఇది. ఇదేం పద్ధతి? ఓకే. సో ఇప్పుడు మీరు కమిషన్ విచారణలో కేసీఆర్ కి అయితే క్లీన్ చిట్ ఇవ్వలేదు, అదే వాస్తవం కాదు. నేను ఒక మాట చెప్పిన, మీరు నిజంగా విచారణ ఇప్పుడు నన్ను విచారించిండ్రు, రేపు కేసీఆర్ గారిని విచారిస్తారు, రేపు హరీష్ గారిని విచారిస్తారు, ఇన్ని వందల మంది ఇంజనీర్లు విచారించిండ్రు. మీకు ఒక స్పష్టమైన అవగాహన అవుతుంది. పెద్ద రాకెట్ సైన్స్ కాదు, ఉత్తరే ఇస్తుంది ఏం జరిగింది అనేది. సో బయట పెట్టి దీనికి బాధ్యులు ఎవరు ఫిక్స్ అయ్యి నేను అంటున్నా. ఎవరు వద్ద అంటున్నారు? కమిషన్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు కమిషన్ రిపోర్ట్ దాచిపెట్టుకుంటావా? నువ్వు దాచిపెట్టుకోవడం కమిషన్ వేసినావా? ఇన్ఫ్లుయెన్స్ కావాలని కమిషన్ వేసినావా? నీ చేతిలో ఉంది కదా. నీకు దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పమని చెప్పినావు, కానీ నువ్వు చెప్పలేదు. నువ్వు అన్నావు నాకే దమ్ముంది, నాకే అన్ని రకాల అది ఉంది, నాకే ప్రజాధనాన్ని కాపాడేటువంటి శక్తి ఉంది అన్నావు కదా. కానీ మరి సంవత్సరం నడుస్తుంది. ఇటుపైన పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ మీద కమిషన్ ఎక్కడ పోయిందని ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నేను అడుగుతున్నా. సార్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడారు కాబట్టి చెప్తారు, మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అన్నారు, నిజమేనా? అప్పుడు ఆ సమయంలో నా ఫోనే, నా భార్య ఫోన్ ట్యాప్ అయింది, నా పిల్లల ఫోన్ ట్యాప్ అయింది. నేను చెప్తానే ఉన్నా కదా, ఎవరి ట్యాప్ కాదు డ్రైవర్ల ఫోన్ కూడా ట్యాప్ అయింది. ఓకే. సో మీరు కూడా బాధితులే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ పార్టీలో? ఆనాడు ట్యాపింగ్ అయినా ఇవాళ కూడా ట్యాప్ అవుతున్నాయండి. మళ్ళా ఇవాళ కూడా అందరూ అంటున్నారు ఇవాళ కూడా ఫోన్ ట్యాప్ అవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ లేకపోతే గవర్నమెంట్ ఎట్లా నడుతుంది అంటున్నారు. ఒక అడిగితే, ఒక పెద్ద మంది అడిగితే ఫోన్ ట్యాపింగ్ చేయకుండా గవర్నమెంట్ ఎట్లా నడుతుంది అంటున్నారు. ఒక గంత భయంలో ఉన్నారు. అరే ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు, మళ్ళీ పోలీస్ అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ ధైర్యం చేస్తారా ట్యాపింగ్ చేసే ధైర్యం? నేను అదే అంటున్నా, జైల్లో పోతారు అని చెప్తున్నా. బానిసల లెక్క పనిచేస్తే బాసుల ఆదేశాలే శిరోధైర్యం అనుకుంటే, నీ బాధ్యత మర్చిపోతే, చట్టాన్ని లోబడి పని చేయకపోతే, మంచి మంచి పోస్టింగ్ల కోసం ఆశపడితే జైళ్ల పాలవుతారు. ఇప్పుడు కాదు, రాజశేఖర్ అప్పటి నుంచి చూస్తా ఉన్నాం, ఇవాళ చూస్తున్నాం, రేపు కూడా చూస్తారు. ఈ పద్ధతి మంచి కాదు. మనం ఏపీలో ఏం మంచి జరిగిందో మీరు చూసిండ్రు. ఇవాళ కొత్తగా వచ్చిందా? ఐఏఎస్ ఆఫీసర్లు స్వయంగా జైల్లో పోయిన చరిత్ర చూడలేదా భరత్ గారు మనం? అవును. ఆంధ్రాలో అయితే ఇప్పుడు ఆంధ్రాలో ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది జైల్లో ఉన్నారు ఆల్రెడీ.